ఇదంతా జబర్దస్త్లో కామెడీ చేస్తున్నా కానీ నాకు ఎప్పుడు కూడా విలన్ క్యారెక్టర్ చేయాలని నాకు చాలా ఇష్టం. ఎప్పుడు కూడా ఓ విలన్ గా సెటిల్ అయిపోవాలని నాకు ఉన్నది మేడం. ఎందుకంటే మీరు అలాగే ఇట్లా గడ్డము ఇదంతా ఉంది కదా మీకు, సో విలన్ క్యారెక్టర్ సెట్ అవుతుంది అనుకుంటారా? నేను అనుకుంటా విలన్ క్యారెక్టర్ సెట్ అవుతుంది అని, చూద్దాం మేడం ఎట్లా అవుతుందో అట్లా. సో మీరు జబర్దస్త్ టీమ్ అందరూ బయట కూడా కలుస్తారా, ఓన్లీ సెట్స్ లోనే కలుస్తారా? బయట ఎలా ఉంటారు మీరు అందరూ? మాక్సిమం అయితే మేడం మేము సెట్స్ లో ఎక్కువ కలుస్తాము, బయట తక్కువ. ఏదైనా ఫంక్షన్ జరిగినప్పుడు అందరూ ఒకసారి కలిసినప్పుడు అప్పుడు అందరు గ్యాదర్ అయ్యి మాట్లాడుకుంటాం. మీ నంబర్ మేడం కలిస్తే మాత్రం నవ్వులు అట్లా ఉంటాయి. ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్ లో ఉంటారు కదా, అందరు కామెడీ చేస్తున్నట్టు నవ్వుతున్నట్టు ఫుల్ పొట్ట చెక్కలు అయిపోతాయండి. అంత బాగుంటది, బ్రహ్మాండంగా ఉంటుంది మేము అందరం కలిస్తే. మీకు క్లోజ్ గా ఉండే వాళ్ళు ఎవరు అంటే ఫిలిం ఇండస్ట్రీలో? ఫిలిం ఇండస్ట్రీలో అంటే ఎట్లా మేడం, ఎవరు క్లోజ్ ఫ్రెండ్? అరే ఏదైనా ఉంటే తనకు కాల్ చేయాలా, తనని అడగాలి, ఆర్ ఎల్స్ షేర్ చేసుకోవాలి మీకు వచ్చిన ఆపర్చునిటీస్, అలా ఎవరైనా క్లోజ్? నాకు సినిమా ఇండస్ట్రీలో నన్ను ఫస్ట్ తీసుకొచ్చిన వ్యక్తి డైరెక్టర్ సురేందర్ రెడ్డి గారు. మన రేస్ గురం, ధ్రువ, సైరా నరసింహన్, ఆయనే నన్ను ఫస్ట్ తీసుకొచ్చాడు. ఏదైనా ఉంటే నేను ఎక్కువ ఫోన్ చేయలేను మేడం, ఎందుకంటే కొంచెం భయం డైరెక్టర్ గారు అంటే. చాలా ఇంపార్టెంట్ ఉంటే నేను ఆయనతో షేర్ చేసుకుంటా, ఆయనది ఏమైనా ఉంటే చూసుకుంటాను. ఇక చాలా ఈజీగా కూల్గా ఉండి దాన్ని మనం ఫోన్ చేసి అన్న ఇది పరిస్థితి అని చెప్పుకున్న వ్యక్తి మన కామెడియన్ అండ్ హీరో ఆయన శ్రీనివాస్ రెడ్డి గారు. ఆయనతో నాకు చాలా మంచి ర్యాప్ మేడం, ఎందుకంటే నేను ఒక అన్నలాగా ఎప్పుడు అనుకుంటాను. శ్రీనివాస్ రెడ్డి గారు నాకు కష్టం వచ్చినా ఏది వచ్చినా ఆయనతో షేర్ చేసుకుంటాం. సో మేమిద్దరం ఏంటంటే ఇష్టమైన సినిమా అప్పట్లో ఉషా కిరణ్ మూవీస్ లో వచ్చింది శ్రేయ గారిది. ఆ సినిమాలో ఫస్ట్ టైం మేము కలిసి హీరో ఫ్రెండ్స్ లో ఉన్నాము ఇద్దరము. అప్పటి నుంచి నాకు ఆయన అంటే చాలా ఇష్టం. ఆయన ఏం మాట్లాడినా నవ్వేవాడిని, ఆయన ముంగడ కూర్చొని ఆయన చూసుకుంటే నవ్వుకుంటూ ఉండేవాడిని. ఓ రోజు మిస్ అయిపోయినా, ఫోన్ కొట్టినా, అన్న ఏదైనా మాట్లాడవని, నవ్వు వస్తుంది నాకు నగరం అని అట్లా ఉంటుండే అనమాట. ఆయన చాలా మంచివాడు. అట్లా ఆయనతోటి పంచుకుంటాం మేడం. బ్యాక్ ఇండియాలో ఎక్కడండి మీరు? బ్యాక్ ఇండియాలో వచ్చేసి నేను హైదరాబాద్ అండి. మీరు మొత్తం బేసే హైదరాబాద్? నేను పుట్టి పెరిగిందంతా హైదరాబాద్, ప్యారడైజ్ దగ్గర ఉంటాను. మా ఊరు అంటే ఏం లేదు, ప్యారడైజ్ దగ్గర ఉన్న బాలం రాయ్ అనే ఒక బస్తీ ఉంటుంది మేడం, అక్కడే పుట్టి పెరిగాను. ఇప్పుడు కూడా ప్రస్తుతం అక్కడే ఉన్నా. నాకు అక్కడ నుంచి పోవడం ఇష్టం అవుతలేదు, ఎందుకంటే నేను పుట్టిన ప్లేస్ కాబట్టి. చాలా మంది అంటారు అరే షిఫ్ట్ కావచ్చు కదా, సినిమాలో వస్తున్నావు, అక్కడ పోతే బాగుంటది, ఇక్కడ ఉంటామో. పిల్లల స్టడీస్ కూడా అక్కడే ఉన్నాయి, లయాల కాలేజ్ అట్లా. చూద్దాం. ఎంతమంది అండి పిల్లలు? ఇద్దరు అబ్బాయిలు. ఇద్దరు అబ్బాయిలు. ఓకే. పెద్ద అబ్బాయి డిగ్రీ అయిపోయింది, ఇప్పుడు గోల్డ్ మెడలిస్ట్, మంచి బాగా చేస్తాడు. నేను మీ ద్వారా చెప్తున్నది ఏంటంటే మా అబ్బాయికి కూడా మంచి వైజాగ్ లో సత్యానంద్ మాస్టర్ గారి దగ్గర ట్రైనింగ్ చేపిస్తున్నాను. చూద్దాం లక్ ఎలా ఉంటుందో. గుడ్ లక్ ఫర్ చిన్న అబ్బాయి డిగ్రీ చేస్తున్నాడు, సెకండ్ ఇయర్. సో మీరు ఖాళీ టైంలో ఏం చేస్తుంటారండి? మేడం నేను సినిమా చూస్తాను ఎక్కువ. అంతే? సినిమాలు, టీవీ అండ్ లేటెస్ట్ న్యూస్, లేటెస్ట్ ట్రెండింగ్ లో ఎవరు ఉన్నారు. నేను ఇంట్లో ఉన్నా కానీ లేటెస్ట్ యూత్ లో ఏ ట్రైనింగ్ లో నేను అదే ఫాలో అవుతాను మేడం. యూత్ ని ఫాలో అవ్వడమే నాకు ఇష్టమైంది, ఎందుకంటే పాత చింతకాయ పచ్చడి వాళ్ళ మీద పెడితే వాళ్ళని పక్కన పోమంటారు, అంతే. వాళ్ళతో పాటు ట్రెండింగ్ లో వెళ్తాను మేడం. అది గుడ్. సో మీరు ఇలా తిరుగుతూ ఉన్నారు కదా, ఇప్పుడు మా యుఎస్ షోకి వచ్చారు, ఇంకా వేరే దగ్గరికి వెళ్తారు షూటింగ్ అని. సో మీ ఫ్యామిలీ ఎలా సపోర్ట్ చేస్తుందండి? మాకు వైఫ్ ఏంటంటే, నేను ఫస్ట్ టైం నేను షూటింగ్ లో కలిసినప్పుడు మా వైఫ్ యాక్టర్, ఆమె కూడా అక్కడే లవ్ మ్యారేజ్ మాది. లవ్ చేసి పెళ్లి చేసుకున్నాను నేను మా వైఫ్ కి. ఆమెకు అన్ని తెలుసు, నాకన్నా ఎక్కువ పెద్ద పెద్ద హీరోలతో చేసింది అప్పట్లో. ఆమె ఎక్కువ ఏంటంటే బాడీ డబుల్ చేసేది అప్పట్లో. అంటే సౌందర్య గారికి కానీ, ఊర్మిళ గారికి కానీ, అట్నే మన మహేష్ బాబు గారి వైఫ్ ఉన్నారు కదా ఆ మేడం కానీ, అంటే చాలా మంది హీరోయిన్లకు ఒక హిందీ సినిమాలో మాధురి దీక్షిత్, వీళ్ళందరికీ కూడా బాడీ డబుల్ క్యారెక్టర్స్ అట్లా చేసేది అనమాట. ఫ్యామిలీ ఫిలిం ఇండస్ట్రీ. ఫ్యామిలీ అంటే మా వైఫ్ నేను పెళ్లి చేసుకుంటే పిల్లలు అయ్యారు ఇప్పుడు. సో మా వైఫ్ కి తెలుసు ఎట్లుంటది ఇండస్ట్రీ ఏంది అనేది, బాగానే సపోర్ట్ చేస్తారు మా వైఫ్. ఎక్కువ ఈవెంట్స్ గిట్ట బయట తిరిగినప్పుడు ఫోన్ చేస్తాం, ఇవాళ రేపు వాట్సాప్ ఫేస్ టైం చేసి మాట్లాడుతూ ఉంటారు.